ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే తిరుమలలో వర్షాలు పడుతున్నాయండి తుఫాను కారణంగా, వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే నవంబర్ 13వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 66,449 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి అయితే మొత్తం 20,639 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,12,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు ఇస్తారు కదా, ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి ప్రస్తుతం 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపీస్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇక ఈరోజు కూడా రోజులాగే చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి మరియు విఐపి బ్రేక్ దర్శనానికి కలిపి దర్శనానికి దాదాపుగా 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా భక్తుల యొక్క రద్దీ అనేది ఉంది. అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దర్శనానికి 1 గంట అటు ఇటుగా దాదాపుగా 8 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు గత 2-3 రోజులుగా కొనసాగుతున్న తుఫాను కారణంగా తిరుమల మరియు తిరుపతిలో కూడా వర్షాలు పడుతున్నాయండి. తిరుమల కొండపైన ప్రస్తుతం చలి, పొగమంచు అనేది విపరీతంగా ఉంది. ఇంకా 2-3 రోజుల పాటు ఇలాగే వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉందండి. కనుక తిరుమలలో చలి, పొగమంచు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా గొడుగులు, స్వెటర్లు మరియు శాలువలు తమతో పాటు తెచ్చుకోవడం మంచిది. అలాగే ఈ తుఫాను తగ్గేంత వరకు కూడా చిన్న పిల్లలు ఉన్నవారు మరియు వయోవృద్ధులు ఈ చలి, పొగమంటుకు తగిన జాగ్రత్తలు తీసుకొని దర్శనానికి రావలసిందిగా మనవి. అలాగే ఈ తుఫాను వలన కురిసే వానల కారణంగా తిరుమల ఘాట్ రోడ్ మొత్తం కూడా పొగమంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముందర ఏ వెహికల్స్ ఉన్నాయనేది కూడా సరిగా కనిపించదండి. అలాగే తడి వలన రోడ్డు కూడా జారుడుగా ఉంటుంది. కాబట్టి ఘాట్ రోడ్లో ప్రయాణం చేసే భక్తులు, ముఖ్యంగా సొంత వాహనాలలో వెళ్లే భక్తులు మీ ప్రయాణానికి తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. ఇక శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన కొన్ని సందేహాలు, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందామండి. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం తెలంగాణ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు ఇచ్చే లెటర్స్ యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి అని అడిగారు. లేదండి, యాక్సెప్ట్ చేయరు. టీటీడీ వారు అఫీషియల్గా చెప్పిన న్యూస్ ఏంటంటే రికమెండేషన్ లెటర్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ తప్ప వేరే ఏ రాష్ట్రానికి సంబంధించిన లెటర్స్ని కూడా స్వీకరించము అని టీటీడీ వారు అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ని మాత్రమే టీటీడీ వారు యాక్సెప్ట్ చేస్తారండి. అది కూడా సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే రికమెండేషన్ లెటర్లని స్వీకరిస్తారు. శుక్ర, శని, ఆదివారాలలో రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనం అనేది ఉండదు. కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే ఉంటుంది.
అలాగే మేడం ఏ రోజు దర్శనానికి తక్కువ సమయం పడుతోంది, నేను డైరెక్ట్గా తిరుపతి బస్టాండ్కి వస్తున్నాను, ఎస్ఎస్డి టికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఏ టైంకి ఇష్యూ చేస్తారు అని అడిగారు. మామూలుగా సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ అనేది సాధారణ స్థాయిలో ఉంటుందండి. శుక్ర శని ఆదివారాలలో మాత్రం భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ అనేది సాధారణంగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా తిరుపతి బస్టాండ్కి వస్తున్నారు కాబట్టి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కు రోడ్డుకు ఆపోజిట్ సైడ్లో అంటే బస్టాండ్కి ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ ఉందండి. ఈ శ్రీనివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ టికెట్లు కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటలలోపు దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. మీరు తిరుపతి బస్టాండ్ రీచ్ అయిన తర్వాత అర్ధరాత్రి నుంచి శ్రీనివాసం కాంప్లెక్స్లో సర్వదర్శనం టికెట్లను ఇచ్చే కౌంటర్లో ఉంటేనే అంటే క్యూ లైన్లో వేచి ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలండి ఈ టికెట్స్ తీసుకోవాలంటే. ఈ సర్వదర్శనం టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు ప్రస్తుతం దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఇంకొకరు మేడం ఎస్ఎస్డి దర్శనం టికెట్స్ ఒక పర్సన్ వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకోవచ్చా అని అడిగారు. అలా కుదరదండి. ఎస్ఎస్డి టికెట్స్ కావాలంటే ఎవరి దర్శనం టికెట్ వారికే ఇస్తారు. ఎంతమందికి దర్శనం టికెట్ కావాలో వారందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉండాల్సి ఉంటుంది. అందరూ వారి యొక్క ఆధార్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ వారితో పాటు క్యారీ చేయాలండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కాపీ ఉంటేనే దాన్ని చెక్ చేసి స్కాన్ చేసి మీకు దర్శనం టికెట్లు అనేవి కేటాయిస్తారు. ఎవరి దర్శనం టికెట్ వారికే ఇస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.